శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. మనకి జ్ఞానాన్ని ప్రసాదించే దేవతల్లో శివస్వరూపుడైనటువంటి దక్షిణామూర్తిని మనం ప్రధానంగా చెప్పుకుంటామండి. జ్ఞానం మనకి చెప్పాను చాలాసార్లు. జ్ఞానం అనేది ఒక విషయాన్ని, ఒక సబ్జెక్టుని యథాతథంగా, అంటే దాని యొక్క అసలు స్వరూపంగా తెలుసుకోవడానికి జ్ఞానం ఎంతో దోహదపడుతుందండి. జ్ఞానం లేకపోతే మనం ఏ విషయాల గురించి కూడా సరైనటువంటి అవగాహన మనకి రాదనమాట. అందువల్ల జ్ఞానానికి అంతటి ప్రాముఖ్యత ఇచ్చామన్నమాట మనం. సరే, మనకి భారతీయ సంస్కృతిలో ప్రధానంగా ఈ ఆధ్యాత్మికత అనేది మనకి బాగా మనకి చెబుతూ ఉంటారండి. మనం విశ్వగురువు అని చెప్పేసి ఎందుకు పిలుచుకున్నారంటే, ప్రపంచంలో కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల క్రితం ఎక్కడా కూడా ఈ జ్ఞాన మార్గం కానివ్వండి, అసలు ప్రపంచంలో సృష్టి మీద ఒక అవగాహన లేని సమయంలోనే భారతదేశం ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగి ప్రపంచానికి తలమానికమైంది, మార్గదర్శి అయిందనమాట. ఈ విషయాల్లో ఈ జీవుడేమిటి, దేవుడేమిటి, జగత్తేమిటి, ఇవన్నీ చెప్పే విషయాల్లో ప్రపంచానికే మన వాళ్ళు ఉపనిషత్తుల ద్వారా, మన వేదాంతాల ద్వారా, మన వేదాంత గ్రంథాల ద్వారా, వేదాల ద్వారా వాళ్ళందరికీ కూడా మార్గదర్శకులు అయ్యాం అనమాట. అందుకనే భారతదేశాన్ని విశ్వగురువు అని చెప్పేసి పేర్కొన్నారు. అందులో ప్రధానంగా మనకి వైరాగ్యం అనేటువంటిది మనం ఎక్కువగా వింటూ ఉంటామండి. మన సంస్కృతిలో ఈ వైరాగ్య భావన అనేది ఒక భాగంగా చేర్చబడింది. ఏమిటి వైరాగ్యం, ఎందుకు వైరాగ్య భావన ఏర్పరచుకోవాలి, దీంట్లో ప్రత్యేకత ఏమిటి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. వైరాగ్యం అంటేనండి, మనం అందరం అనుకుంటున్నట్టుగా ఒక రకమైనటువంటి విరాగి భావం తెచ్చుకొని ఏదో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఓ మూల కూర్చోవడం, లేకపోతే హిమాలయాలకు వెళ్ళి కూర్చోవడం అర్థం అని చెప్పి సహజంగా లోకంలో ఉన్నటువంటి అర్థం అనమాట. ఏదో వైరాగ్యం అనగానే ఇక ప్రతి వాళ్ళు కాషాయ బట్టలు కట్టుకొని ఎక్కడికో వెళ్ళి కూర్చోవాలి, సంసారాన్ని వదిలేయాలి, ఈ భావం సహజంగా మనకి లోకంలో ఉందన్నమాట. కానీ వైరాగ్యం అంటే దేన్ని విశేషంగా చూడకుండా మనకు వచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటూ తృప్తిగా బతకటం అండి. అసలు వైరాగ్యం యొక్క అర్థం ఇది. మనకి ఏదైతే సంక్రమించిందో దాన్ని మనం పొంది దాని ద్వారా తృప్తికరమైనటువంటి జీవితం కొనసాగించడం, జీవితం గడపడం అనేది వైరాగ్యానికి ఉన్నటువంటి అసలు భావం అన్నమాట. దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని చెప్పేటువంటి ఒక చిన్న కథ ఇవాళ పంచుకుంటాను మీతో. మనకి ఒక పట్టణంలో ఒక జాలరి, ఆయన ప్రతిరోజు కూడా అక్కడ సముద్రాన్ని దగ్గరికి వెళ్ళి ఒక ఇది పడుతూ ఉంటాడు కదండి, జాలరి వల వేసి చేపలు పట్టుకుంటూ ఆయన ఒక బుట్ట తీసుకెళ్తాడు. ఆ బుట్టలో ప్రతిరోజు కూడా ఆ వల ద్వారా వచ్చినటువంటి చేపల్ని ఆ బుట్ట నిండేదాకా పట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అవి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటాడు. అది ఆయన యొక్క దినచర్య. సరే, అక్కడ ఒక విదేశీయుడు ఏదో నడవడానికో వ్యాహేళ్లాగా వచ్చి ప్రతిరోజు ఈ యొక్క జాలర్ని గమనిస్తూ ఉంటాడు. జాలర్ ఏం చేస్తున్నాడు, వల వేసి ఆ బుట్ట నిండేదాకా చేపలను బట్టి ఆ నిండంగానే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇట్లా చూశాడు. కొన్నాళ్ళు చూసిన తర్వాత ఆ విదేశీయుడికి ఒక క్యూరియాసిటీ కలిగింది. ఏమిటి ఇతను ఆ బుట్ట నిండంగానే తీసుకొని చేపలను వెళ్ళిపోతున్నాడు, ఎట్లా ఇతను జీవన విధానం ఏమిటి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏం బాబు, ఏమిటి నువ్వు ప్రతిరోజు వస్తున్నావు, ఆ బుట్ట నిండా చేపలు పట్టుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, ఏమిటి, ఎట్లా నీ జీవనం ఎట్లా సరిపోతుంది, మరి ఇది ఏమిటి, పెంచుకోవా దీన్ని ఏమన్నా ఇంకా అని చెప్పేసి అడుగుతాడు. ఇదేనండి, నేను ఇట్లానే చేస్తున్నాను, నాకు సరిపోని డబ్బులు వస్తున్నాయి, కుటుంబం అంతా పోషిస్తున్నాను, బాగానే బతుకుతున్నామండి అని చెప్పి అంటాడు. అట్లా కాదయా, నువ్వు ఇప్పుడు వలతో పడుతున్నావు, అట్లా కాకుండా ఒక పడవని ఏర్పాటు చేసుకున్నావు అనుకో, దాని ద్వారా ఇంకా సముద్రం లోపలికి వెళ్తావు, లోపలికి వెళితే ఇంకా కాసిన ఎక్కువ చేపలు దొరుకుతాయి, అప్పుడు ఇంకా నీకు ధనం ఎక్కువ వస్తుంది కదా, ఎందుకని ప్రయత్నం చేయకుండా నువ్వు ఎంతసేపు ఇట్లానే చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. దానికి ఆ జాలరి అయితే ఏంటండి అని అంటాడు. అంటే అదేమిటి అయితే ఏమిటి, ఎక్కువ డబ్బులు వస్తాయి కదా నీకు,
ఇంకా దాని ద్వారా మరపడవ కొనుక్కుంటావు. మరపడవ కొనుక్కొని ఇంకా నువ్వు ఎక్కువ చేపల్ని బట్టి విదేశీయాలకి ఎగుమతి చేస్తావు. దాని ద్వారా అయితే ఏంటండి అంటాడు మళ్ళీ ఈయన. బోళ్ళంత డబ్బు సంపాదిస్తావు. ఆ డబ్బు ద్వారా బోళ్ళంత భవంతులు కట్టుకుంటావు. ఇంకా మంచి జీవన శైలిని ఉన్నతంగా చేసుకుంటావు. ఇట్లా ఆయన చెబుతూ ఉంటాడు. ఈ జాలరు ఏమన్నా ఇంకా ఏంటి అయితే ఏంటండి అని అడుగుతూ ఉంటాడు. విదేశీయుడు ఏమైనా ఇట్లా చెప్పుకుంటూ పోతుంటాడు. ఒక్కొక్కటి నీకు ఆ భోగం వస్తుంది, ఈ భోగం వస్తుంది, ఇంత డబ్బు వస్తుంది, ఇంత తృప్తిగా ఇంత డబ్బు సంపాదించుకొని పిల్లల్ని మంచిగా చదువుకోవచ్చు, రకరకాల కార్లలో తిరగచ్చు, అది కొనుక్కోవచ్చు, ఇది కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఈయన చెప్తూ ఉంటాడనమాట ఈయన స్టైల్లో. సరే ఆఖరికి ఇదంతా దేనికండి అని అడుగుతాడు జాలరీ. ఇదంతా దేనికి అని అడిగేటప్పటికి విదేశీయుడు కొంచెంసేపు ఆలోచించి, అదేమిటయ్యా ఇంత సంపద వస్తుంది నీకు, హోదా వస్తుంది సమాజంలో, మంచి ఎంత తృప్తిగా ఉంటావు, ఎంత ఆనందంగా ఉంటావు ఇవన్నీ చేసుకుంటే నువ్వు అని చెప్పేసి అంటాడు. అయ్యా నేను ఇప్పుడు చాలా తృప్తిగాను ఆనందంగాను బతుకుతున్నానండి. నాకు వచ్చిన ఈ బుట్టతో నిండే చేపలతో నా కుటుంబం అంతా చక్కగా గడుస్తోంది. నేను కూడా నా పిల్లలు, సంసారం, మా భార్య, పిల్లలు అందరం కూడా చాలా ఆనందంగా గడుపుతున్నాం కదా. మీరు చెప్పే ఆనందం కోసం నేను ఇంత కష్టపడాలా? ఇవన్నీ అక్కర్లేదు కదా, ఇప్పుడే ఉంది నాకు ఆనందం అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఆ విదేశీయుడికి అర్థం కాక దీని మీద ఆలోచిస్తాడనమాట. సరే ఇది కథ. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి విదేశీయుడిని ఎందుకు చెప్పారు ఇక్కడ అని చెప్పంటే, ఇందాక అనుకున్నాం కదండి, సహజంగా పాశ్చాత్యులకి కొంచెం మెటీరియలిస్టిక్గా ఉంటారండి. నేను ఏదైనా ఒక పని చేస్తుంటే నాకేం వస్తుంది అనేటువంటి దాని మీద వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది. మన భారతీయుల్లో నేను చేసే పని మీద నాకు తృప్తి ఉందా లేదా అని చెప్పి వీళ్ళు ఎక్కువ దీని మీద ఆలోచిస్తారనమాట. ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా మన యొక్క సంస్కృతిలో ఒక భాగంగా మన వాళ్ళు ఆలోచిస్తారు. ఇది చూస్తే ఇక్కడ అంటే డబ్బు సంపాదించకూడదని కానీ, లేకపోతే ఉన్నత ఆశయాలు ఉండకూడదని కానీ మన శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదండి. అట్లా అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే క్షణకశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ అని చెప్పారు మనవాళ్ళు. అంటే క్షణం కూడా పోకుండా చదువుకోవాలట, కణం కూడా పోకుండా సంపాదించుకోవాలి. ఇది మన శాస్త్రంలో చెప్పింది. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఈ జాలరి ఆయన ఆ యొక్క సంపాదనకి, ఆ యొక్క లైఫ్ స్టైల్కి, ఆనందంగా ఉండటానికి ఆయన అలవాటు పడ్డాడు. ఇప్పుడు మనిషి ఎక్కడైనా సరే తృప్తిగా బతకటం, ఆనందంగా గడపటం అనేది జీవితం యొక్క ప్రధాన లక్ష్యం అండి. ఆ తృప్తి ఆయన దాంట్లో చూసుకుంటున్నాడు. ఆయనకి కావాలి అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు మనం ధీరూభాయ్ అంబానీ గారు ఉన్నారు. ఆయన పెట్రోల్ బంకులో పనిచేస్తూ మరి వాళ్ళ బిలియనీర్ అయ్యాడు. అది ఆయన యాంబిషన్, ఆయన పెట్టుకున్నాడు అది. అందువల్ల అది సాధించడానికి ఆయన చేశాడు. అది ఆయన చేసింది తప్పు కాదు. జాలరి చేస్తున్నది ఆయన విషయంలో ఆయనది అది కరెక్టు. సో ఇట్లా ఇప్పుడు మనిషి ఉన్నతాశయాలు కలిగి సమాజంలో ఉన్నతిగా ఎదగటానికి ప్రయత్నం చేసుకోవాలండి. ప్రయత్నం చేసుకోకూడదు అని చెప్పేసి మనకి ఎక్కడా లేదనమాట. అయితే ఉన్న దాంట్లో తృప్తిగా బతకటం అనేది అన్నిటికన్నా కూడా చాలా ముఖ్యమైన విషయం. మనిషి ఆనందం ఎక్కడొస్తుంది అంటే డబ్బు, హోదా, పదవి, పరపతి వీటిల్లో ఆనందం రాదు. ఉన్న జీవితంలో నువ్వు ఎంత తృప్తిగా బతుకుతున్నావు అనే దాని మీద మన యొక్క ఆనందం కానివ్వండి మనకి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏతావాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కథలో ఉన్న జీవితం మనకి ఏదైతే, అందుకే భారతీయులు వైరాగ్యాన్ని ఎందుకు మాట్లాడతారంటే, మనకి దక్కేది దక్కక మందు, దక్కంది ఏనాటికి దక్కదు. ఊరికే అర్రులు చాచి మన అర్హత చూసుకోవాలి, మనకు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచించి దానికి తగ్గట్టుగా మన యొక్క ఆలోచనలని, మన యొక్క యాంబిషన్స్ని మనం నిర్మించుకోవాలండి. అట్లా కాకుండా ఊరికే ఊహల్లో గాలిలో కనుక బేకమేడలు కట్టుకుంటే దానివల్ల మనకి ఉపయోగం ఉండదన్నమాట. అందువల్ల ఉన్న జీవితాన్ని సక్రమంగా, పరిపూర్ణంగా మనం అనుభవించాలి అంటే తృప్తి అనేది చాలా ముఖ్యం. ఆ తృప్తి వైరాగ్యం వల్లే వస్తుంది అని చెప్పి మన భారతీయ సంస్కృతిలో చెప్పబడింది. అందువల్ల వైరాగ్యమేవా భయం అని కూడా చెప్పారు మన వాళ్ళు. వైరాగ్యంతో ఉన్నవాడికి ఎటువంటి భయాలు ఉండవు. ఎందుకంటే వాడికి ఏం వేరే కోరికలు ఉండవండి. జీవితాన్ని ఎట్లా వస్తే అట్లా తీసుకుంటాడు, ఏది దక్కితే దాంతో ఆనందంగా గడుపుతాడు. అట్లా భావం ఉన్నవాడికి
భయం ఉండదు, ఆందోళన ఉండదు, ఆనందం చక్కగా ఉంటుంది. ఈ రెండూ లేనప్పుడు భయము ఆందోళన లేదనుకోండి, మనిషికి మిగిలేది ఆనందమే కదా. అందువల్ల ఆ ఆనందకరమైనటువంటి జీవితానికి వైరాగ్యం చాలా ముఖ్యం. ఆ వైరాగ్యం అంటే తృప్తిగా బతకటం. ఆ తృప్తి ఎట్లా వస్తుంది అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలండి. అందువల్ల డబ్బు సంపాదన ఆపక్కర్లేదు, కోరికల్ని చంపుకోవక్కర్లేదు. ధర్మ మార్గంలో వెళుతూ ఆ వచ్చిన దాంతో తృప్తిగా బతకటం అనేదే ఒక జీవిత పరమార్థంగా చేసుకుంటే అందరూ కూడా ఆనందంగా గడుపుతారు. దీన్ని గమనించగలరు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.